ఇది నవార్ణ మంత్రము అంటాం. ఈ మంత్రాన్ని చక్కగా మీరు ప్రతిరోజు 108 సార్లు ఉదయం సాయంత్రం జపిస్తూ ఉంటే ఈ 9 రోజుల్లోనే మహా అద్భుతం కనబడుతుంది. మరియు అదే విధానంగా రేపు ఈ సామాగ్రులన్నీ మీరు చక్కగా రెడీ చేసుకొని పసుపు, కుంకుమ, పూలు మరియు వాయిన సామాగ్రి అమ్మవారికి ఇవ్వడానికి, మరియు కాస్త గాజులు, పసుపు కొమ్మలు, వెండి కొబ్బర మరియు అభిషేకానికి కావలసిన పాలు, పెరుగు ఇటువంటివన్నీ చక్కగా వ్యవస్థ చేసుకోండి. మరియు నైవేద్యానికి పలహారాలు, ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టడానికి మరియు అమ్మవారికి నైవేద్య రూపంగా గుడాన్నం అంటే బెల్లంతో తయారు చేసిన అన్నము లేదా క్షీరాన్నము లేదా పెరుగన్నము ఇటువంటివి తయారు చేసుకొని మనం పూజించాలి. గుర్తుంచుకోండి, రేపటి నుంచి నవరాత్ర ఉత్సవం మన జీటీవీలో ఓంకార కార్యక్రమంలో జరుగుతుంది. తప్పకుండా వీక్షక బాంధవులందరూ కూడా మీరింట్లోనే కూర్చొని పూజని వీక్షించి ఆ పుణ్యఫలాన్ని పొందొచ్చు. ఇదొక అద్భుతమైన అవకాశం. ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది 9 రోజులు. ఈ 9 రోజులు కూడా మనము చక్కగా ప్రతిరోజు నవవర్ణ మంత్రాన్ని జపించి అమ్మవారికి పూజించి అర్చించి మీ సంకల్పం ఏవైతే ఉన్నాయో అవి సిద్ధి చేసుకుందాం. మేము ఇక్కడ రేపు మొదటి రోజు ప్రారంభిస్తాము, అలాగే 9 రోజులు కంటిన్యూస్ చేస్తాము. మీరు రేపు అదే సమయంలో ఇంట్లో ప్రారంభించి 9 రోజులు కూడా మాతో కూర్చొని మీరు ఇంట్లో పూజ చేసుకోవచ్చు. మేము కూడా ఇక్కడ పూజని ఆచరిస్తూ ఉంటాం. గురుజీకి రేపు ఉదయం ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు దివ్యమైన పూజ, విశేషంగా రేపు వెంకటేశ్వర స్వామికి పూజించాలి. మన ఇంట్లో చక్కగా వెంకటేశ్వర స్వామికి రేపు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి కాస్త బిల్వదళాలు తులసితో అర్చించి పూజించి వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకోవాలి. ఇలా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదువుకుంటే ఖచ్చితంగా మనకి రావాల్సిన డబ్బులు త్వరగా వస్తాయి మరియు ఆర్థికంగా అభివృద్ధి అవుతాము. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని రేపు మనము పూజించాలి. గురుజీకి ఈరోజు ఆయుర్క్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఈరోజు మీరు చూస్తున్నారు నాగకేసరి ఉత్తర భారతంలో ఎక్కువ లభిస్తాయి. ఈ వృక్షము పువ్వు, ఆకు, కాండము మరియు బెరుడు అన్నీ కూడా అద్భుతమైన ఔషధ గుణాలు. వీటిని ఫారిన్కి చాలా ఎక్స్పోర్ట్ చేస్తారు భారతదేశం నుంచి, అంటే ఔషధాలు తయారు చేయడానికి. అంత గొప్ప శక్తి ఈ ఒక్క నాగకేసరికి ఉంటుంది. ఈ నాగకేసరి ఆరోగ్యానికి ఎంత మంచిదో పూజల్లో కూడా అంతే గొప్పగా చేస్తారు. దీన్ని గ్రహణ కాలంలో కూడా కాస్త దేవతలకి అభిషేకం చేసి పూజ చేసి దీనికి మంత్రశక్తితో శక్తినిచ్చి తర్వాత దీన్ని తిలకంగా మార్చి ప్రతిరోజు ఒక నుదుటిలో ధరించి సర్వాన్ని ఆకర్షించుకునే శక్తి పొందుతారు. అంత గొప్పది శక్తి ఉంది ఇందులో. అయితే దీన్ని మనము ఆయుర్వేదంలో విశేషంగా ఎవరికైతే శరీరంలో క్షీణించిపోతుంటుందో, అంటే ఏదో తెలియని అనారోగ్యంతో శరీరం సన్నగా అయిపోవడం, అటువంటి వారికి మరియు ఏ శరీరంలో అయితే ఎర్ర రక్త కణాలు తగ్గిపోతూ ఉంటాయి కొందరికి, ఎవరి మంత్ వాళ్ళు ఇంజెక్షన్ వేసుకోలేదు, 6 నెలలో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వాళ్ళు హిమోగ్లోబిన్ ఇంజెక్షన్స్ వేసుకుంటూ ఉంటారు. ఇక రక్తమే బాడీకి తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది దివ్య ఔషధం. శరీరంలో ఎర్ర రక్త కణాలు పెంచుతుంది మరియు రక్త శుద్ధి చేస్తుంది. రక్తము అధిక ఉత్పత్తి అవ్వడానికి ఇది ఎటువంటి పోషకాంశాలు కావాలో మన శరీరానికి అది అందిస్తుంది. అటువంటి దివ్యమైన గుణం దీనికి ఉంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది, స్కిన్ అలర్జీని పోగొడుతుంది మరియు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటుంది. చాలామంది కొన్ని వ్యసనాల వల్ల లేదో ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి లేదో యాంటీబయాటిక్స్ తీసుకొని వాళ్ళకి నల్లగా అయిపోయి ఉంటారు మనుషులు. కొందరు చూడండి, ఈ రేడియేషన్ థెరపీ తీసుకునేవారు, ఇటువంటి వారందరూ కూడా వాళ్ళు ముఖంలో బ్లాక్ వచ్చేస్తారు. ఇంకా కొందరు డయాలిసిస్ తీసుకుంటారు కదా, వాళ్ళు కూడా చాలా నల్లగా అయిపోతూ ఉంటారు. కొందరికి స్కిన్ అలర్జీ వచ్చి నల్లగా అయిపోతారు. వాళ్ళందరికీ కూడా ఇది దివ్య ఔషధం. అంటే బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగి వాళ్ళ శరీరం రంగు మారింటే నార్మల్గా మార్చేస్తుంది. అంటే వాళ్ళు పూర్వంలో ఎలా ఉంటారో ఆ వర్ణన రావడానికి ఇది అనుకూలం చేస్తుంది. ఇటువంటి దివ్యమైన నాగకేసరిని ఎక్కువ అవసరం లేదు, రోజుకి 1/2 టీ స్పూన్ అంతే, రోజుకి 1/2 టీ స్పూన్ నీళ్ళల్లో కలుపుకొని రాత్రి నిద్రించడానికి ముందు సేవించవచ్చు. లేదా ఉదయం లేస్తేనే ఖాళీ కడుపులో
సేవించవచ్చు. ఇలా రోజుకి ఒక్కసారి 4 నుంచి 6 మాసాలు సేవిస్తే మీలో చాలా చేంజెస్ కనబడుతుంది. ఆరోగ్యానికి మంచిది, శరీరంలో రక్త కణాలు అభివృద్ధి చెందుతాయి, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. గురుజీ ఆలయ దర్శనం గురించి తెలియజేసే ముందు కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం. ఓంకారం కో ప్రెజెంటెడ్ బై సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆంధ్రప్రదేశ్.